మీరు జాబ్ కి అప్లై చేస్తున్నారు కానీ కంపెనీస్ నుంచి రిప్లై రావట్లేదు. ప్రాబ్లం మీ స్కిల్స్ లో కాదు, మీ రెజ్యూమేలో ఉండొచ్చు. 2025 లో రెజ్యూమే అంటే జస్ట్ వన్ పేపర్ కాదు, అదొక 1 పేజ్ మార్కెటింగ్ వెపన్. ఈ వీడియోలో మనం 2025 లో ఫ్రెషర్స్ కి పర్ఫెక్ట్ రెజ్యూమే ఫార్మాట్ ఏంటి, రిక్రూటర్స్ ని ఇంప్రెస్ చేయడానికి ఎలా ప్రిపేర్ చేయాలి, ATS కి పాస్ అయ్యే స్మార్ట్ టిప్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ యువర్ సబ్స్క్రిప్షన్ గివ్స్ us a lot of motivation. ఫస్ట్ థింగ్, 2025 లో రెజ్యూమే గేమ్ చేంజ్ అయింది. కంపెనీస్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాయి. ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా. బట్ ఎప్పటి నుంచి అయితే హ్యూజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరిగిపోయా, దే హావ్ అప్గ్రేడెడ్ దేర్ ఫిల్టరింగ్ సిస్టమ్. అందుకే మీ రెజ్యూమే 80 years ఫ్రెండ్లీ లేకపోతే HR ఇన్బాక్స్ కి కూడా రీచ్ అవ్వదు. రిక్రూటర్స్ యావరేజ్ గా 6 to 8 seconds లో మీ రెజ్యూమే స్కాన్ చేస్తారు. డిజైన్ కన్నా కంటెంట్ అండ్ కీవర్డ్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు జరుగుతుంది మినిమల్ అండ్ క్లీన్ డిజైన్ ట్రెండ్. ఫ్యాన్సీ గ్రాఫిక్స్ అయితే కాదు. మంచి డిజైన్ అంటే క్యాన్వా పోస్టర్ లాగా రంగులు రంగులు ఉండకూడదు అనమాట, ముగ్గులాగా. క్లీన్, రీడబుల్ అండ్ ప్రొఫెషనల్ గా ఉండాలి రెజ్యూమే అనేది. సో బెస్ట్ రెజ్యూమే ఫార్మాట్ ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ సెక్షన్ లో ఉండేది హెడర్, నేమ్, ఫోన్ నంబర్, ప్రొఫెషనల్ ఈమెయిల్, లింక్డ్ఇన్ ఆర్ గిట్హబ్ లింక్స్ అక్కడ ఉంటాయి అనమాట. ఇది ఫస్ట్ ది. సెకండ్ థింగ్, కెరీర్ ఆబ్జెక్టివ్. షార్ట్ గా ఉండాలి, జాబ్ రిలవెంట్ గా ఉండాలి. థర్డ్ థింగ్, ఎడ్యుకేషన్. రివర్స్ క్రోనాలజికల్ ఆర్డర్ లో ఉండాలి. ఫస్ట్ మన లేటెస్ట్ డిగ్రీ ఉండాలి, అది బీటెక్ ఎంటెక్ మీరు రాసుకుంటారు. సెకండ్, దాని ముందు చేసిన డిగ్రీ. ఒకవేళ మీరు ఎంటెక్ చేస్తుంటే బీటెక్ రాస్తారు, బీటెక్ చేస్తుంటే ఇంటర్మీడియట్ రాస్తారు. ఇంటర్మీడియట్ అయ్యాక కింద ఏంటి అంటే అక్కడ స్కూల్ డీటెయిల్స్ ఇవి ఉండాలి. సో రివర్స్ క్రోనాలజికల్ ఆర్డర్ లో ఉండాలి. అండ్ ఫోర్త్ సెక్షన్ లో స్కిల్స్ ఉండాలి. టెక్నికల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ని బుల్లెట్ పాయింట్స్ లో పెట్టండి. ఫిఫ్త్ సెక్షన్ వచ్చేసి ప్రాజెక్ట్, టైటిల్, టెక్, అవుట్కమ్, ఈ మూడు కవర్ అయ్యేలాగా ఉండాలి. సిక్స్త్ దాంట్లో ఇంటర్న్షిప్, కంపెనీ రోల్, డ్యూరేషన్, వర్క్ డన్, ఇదంతా మెన్షన్ చేయాలి. సెవెంత్ సెక్షన్ వచ్చేసి అచీవ్మెంట్స్ లేదా సర్టిఫికేషన్స్ గురించి రాస్తారు ఏమైనా ఉంటే అవి. ఎయిత్ దాంట్లో హాబీస్, ఆప్షనల్. ఇది ఒకప్పుడు హాబీస్ అనేవి మ్యాండేటరీగా ఉండేలాగా ఉండేది. ఎందుకంటే మా టైంలో హాబీస్ గురించి బుక్స్ పెట్టామంటే బుక్స్ గురించి అడుగుతారు, దాని గురించి ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడిగి అలాగా ఏదేదో మాట్లాడేసి అలా క్యాజువల్ టాపిక్స్ మీద ఇంప్రెస్ చేద్దామనే మాటలో ఉండేది. కానీ ఇప్పుడు అందరూ కూడా కొంచెం డెప్త్ గా టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. యూ కెన్ రిమూవ్ హాబీస్ ఫ్రమ్ యూర్ సెక్షన్. అండ్ నైన్త్ వచ్చేసి డిక్లరేషన్. అక్కడ అది ఆప్షనల్. డిక్లరేషన్ కూడా కొన్నిసార్లు పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు, ఉంటే మంచిది. అండ్ సెక్షన్ 3, డూస్ అండ్ డోంట్స్. ఏమేమి ఉండొచ్చు, ఏమేమి ఉండకూడదు అనేది. డూస్ వచ్చేసి ఏంటంటే స్టిక్ టు 1 page. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు స్టిక్ టు 1 page. జాబ్ డిస్క్రిప్షన్ లో కీవర్డ్స్ అన్ని మీ రెజ్యూమేలో ఉండాలి. అది జాబ్ కి మారిపోతూ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. క్లీన్ ఫాంట్స్ వాడండి, కన్సిస్టెంట్ స్పేసింగ్ ఉండాలి. అండ్ డోంట్స్ వచ్చేసి ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. ఫోటోస్, ఒకవేళ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే రెజ్యూమేలో ఫోటో కావాలి అని అడుగుతారు, అప్పుడు పెట్టండి, లేకపోతే మీరు స్కిప్ చేసినా పర్లేదు. అండ్ పర్సనల్ డీటెయిల్స్ లైక్ ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా ఇప్పుడు అవసరం లేదు అనమాట. ఎలాగో మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో అన్ని డేటా ఇస్తారు, వాళ్ళు అక్కడ ఎలా వెరిఫై చేసుకోండి, ఇప్పుడు అవసరం లేదు. అండ్ తర్వాత రెజ్యూమే ఫార్మాట్స్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. క్రోనాలజికల్ ఫార్మాట్స్, ఫైల్ ఇన్ వర్డ్ ఆర్ PDF లో సేవ్ చేయండి. లెఫ్ట్ అలైన్డ్ గా ఉండాలి రెజ్యూమే అంతా కూడా. అండ్ గ్రాఫిక్ టెంప్లెట్స్ అన్ని కూడా తీసేయండి. ఈ పైన చెప్పిన చెక్ చేసుకుని తర్వాతే రెజ్యూమేని అప్లై చేయడానికి అయితే చూడండి, లేకపోతే మీరు రిస్క్ లో పడతారనమాట. ఇంకొక బోనస్ టిప్ ఇస్తే ఇక్కడ అదేంటంటే మ్యాచ్ లింక్డ్ఇన్ విత్ రెజ్యూమే, యాడ్ పోర్ట్ఫోలియో లింక్స్, కస్టమైజ్ ఫర్ ఈ జాబ్స్. అంటే ప్రతి జాబ్ డిస్క్రిప్షన్ కి తగ్గట్టు మీరు చెక్ చేసుకోవాలి. రెజ్యూమే లేకపోతే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వదు కాబట్టి ఫిల్టరేషన్ అయితే ఇంపార్టెంట్ అనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ లో ఉంది, మీ రెజ్యూమేలో సేమ్ స్కిల్స్ ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకుని, మీ రెజ్యూమే పేపర్ పక్కన పెట్టుకున్నా, మీ లింక్డ్ఇన్ పక్కన పెట్టుకున్నా, రెండిట్లో సేమ్ థింగ్స్ ఉండాలి. అక్కడ హెడర్ గానీ, అక్కడ మీ మోటో గానీ, ఇక్కడ మీ మోటో గానీ, మీ స్కిల్స్ గానీ, ఇక్కడ మీ స్కిల్స్ గానీ, ఇవన్నీ కూడా సేమ్ ఉండేలా చూసుకోండి. రెజ్యూమేలో ఒకలాగా, లింక్డ్ఇన్ లో ఒకలాగా స్కిల్స్ ఉంటే మేబీ అప్గ్రేడ్ అయితే మంచిదే, బట్ ఆ అప్గ్రేడ్ చేస్తే రెండిట్లో అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేయండి, లేకపోతే కొన్నిసార్లు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందన్నమాట. రెజ్యూమే అంటే మీ స్టోరీని 1 page లో రాయడం. స్మార్ట్ ఫార్మాట్ యూస్ చేస్తే ATS పాస్ అయ్యి రిక్రూటర్ టేబుల్ మీద మీ రెజ్యూమే వెళ్తుంది, లేకపోతే ATS కి ముందే ఆగిపోతుంది, రిక్రూటర్ దాకా మీ రెజ్యూమే వెళ్ళదు. అండ్ తను చూసే 6 to 8 seconds లో మీ రెజ్యూమే మొత్తం ఇంప్రెసివ్ గా ఉండాలంటే పైన చెప్పిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూడండి, సో దట్ అది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. కామెంట్స్ లో చెప్పండి మీ రెజ్యూమేని ఎలా చేశారు, ఇవన్నీ చెక్ లిస్ట్ అయ్యాలా లేదా ఒకసారి నాకు కూడా మెన్షన్ చేయండి. అండ్ మిగతా వాళ్ళు కూడా మీ కామెంట్స్ కి రిప్లై ఇస్తారు, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ రాంగ్. సో అంటిల్ దెన్, ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.